హమాస్ మధ్య సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. పాలస్తీనియన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ ప్రకటన చేసింది. దీంతో 2 ఏళ్ల పాటు మిడిల్ ఈస్ట్ లో కనిపించిన మారణ హోమానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. అయితే ఈ సీజ్ ఫైర్ ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మిగిలిన దేశాలతో కంపేర్ చేస్తే ఇండియాకు ఇది లాభమా, నష్టమా? హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ 2 ఏళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసకర యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ తో గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధృవీకరించింది. దీంతో సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో వేలాది మంది పాలస్తీనియన్లు తమ సొంత నివాసాల ప్రయాణం ప్రారంభించారు. 2 ఏళ్ల పాటు కొనసాగిన ఈ ఉద్రిక్తత ప్రపంచంలోని చాలా దేశాల మీద ప్రభావం చూపించింది. భారత్, ఇజ్రాయెల్ మధ్య ముందు నుంచి సంబంధాలు బలంగా ఉన్నాయి. 1992లో పూర్తి దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత రక్షణ, సాంకేతికత, వ్యవసాయ రంగాల్లో సహకారం పెరిగింది. ఇజ్రాయెల్ నుంచి భారత్ డ్రోన్లు, మిసైల్ సిస్టంలు కొనుగోలు చేస్తోంది. హమాస్ తో యుద్ధం సమయంలో భారత్ ఇజ్రాయెల్ కు మద్దతిచ్చింది, ఉగ్రవాదాన్ని ఖండించింది. మిడిల్ ఈస్ట్ యుద్ధం భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆయిల్ ధరలు, వాణిజ్య మార్గాలకు సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారత్ 85% ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎక్కువ భాగం మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. యుద్ధం సమయంలో ఆయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ కూడా $81లకు మించింది. సీజ్ ఫైర్ తో ధరలు ఇప్పుడు స్థిరపడే అవకాశం ఉంది. ఇది భారత్ కు లాభదాయకం. మిడిల్ ఈస్ట్ లోని ఎర్ర సముద్రం భారత వాణిజ్యానికి ముఖ్యమైన మార్గం. భారత్ ఎగుమతులు 50% రెడ్ సీ ద్వారానే వెళ్తాయి. హుతీ దాడుల కారణంగా ఈ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. ఇది టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, గార్మెంట్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు సీజ్ ఫైర్ తో ఈ వాణిజ్య లోటు కూడా కోలుకోనుంది. ఈ సీజ్ ఫైర్ తో భారత్ కు లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సీజ్ ఫైర్ హమాస్ ను బలపరుస్తుందని కొందరు వాదిస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ తో భారత్ సంబంధాలకు సవాలని చెప్పాలి. ఎందుకంటే భారత్ ఉగ్రవాద బాధిత దేశం. ఈ సీజ్ ఫైర్ తో మళ్లీ ఆ ఉగ్రవాదం బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. భారత్ చారిత్రక కాలం నుండి పాలస్తీనాకు మద్దతిస్తూనే ఇజ్రాయెల్ తో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తోంది. శాంతి చర్చల్లో లేదా గాజా పునర్నిర్మాణంలో భారత్ పాలు పంచుకోవాల్సి వస్తే ఈ సమతుల్య విధానాన్ని కొనసాగించడం సవాలుగా మారవచ్చు. కాల్పుల విరమణ శాశ్వత శాంతికి దారితీస్తుందా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. హమాస్ నిరాయుధీకరణ మరియు గాజా పాలన వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేదు. శాంతి తాత్కాలికమైతే పైన పేర్కొన్న ఆర్థిక ప్రయోజనాలు మళ్లీ ప్రమాదంలో పడవచ్చు. ఓవరాల్ గా ఈ సీజ్ ఫైర్ వల్ల నష్టాలతో కంపేర్ చేస్తే భారత్ కు లాభాలే ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక ఖర్చులు తగ్గడం, వాణిజ్య మార్గాలు తెరవడం, వ్యూహాత్మక సహకారం పెరగడం వంటివి సానుకూలంగానే మారే అవకాశం ఉంది. అయితే ఇది శాశ్వతమా అనేది చూడాలి. భారత్ దౌత్యపరంగా శాంతి ప్రక్రియలో పాల్గొనాలి. 2 వైపులా మద్దతు ఇవ్వాలి. ఈ సీజ్ ఫైర్ మిడిల్ ఈస్ట్ లో శాంతికి మొదటి అడుగు మాత్రమే. ఈ శాంతి కొనసాగితే తప్ప పరిస్థితులు మళ్లీ అనుకూలంగా మారే అవకాశం లేదు.